చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మనీర్ మళ్ళీ అమెరికాలో పర్యటిస్తున్నాడు ఈ వీక్. మిలిటరీ ఎంగేజ్మెంట్ మీకు ఫ్లోరిడాలోని టాంపాలో యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ చీఫ్ ఫేర్వెల్కు అటెండ్ అవుతున్నాడు, మైకెల్ కొరిల్లా ఫేర్వెల్కు. సో మైకెల్ కొరిల్లా గురించి నేను ఈ మధ్య కూడా మాట్లాడాను. ఇతను ఈ మన ఏషియా, సౌత్ ఏషియాకు అమెరికన్ కమాండ్ ఇన్ఛార్జ్ ఉండి పాకిస్తాన్ తెగ పొగిడాడు. జూలైలో పాకిస్తాన్కి వచ్చాడు. పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అన్నాడు. తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్ అమెరికాకు గొప్ప భాగస్వామి అన్నాడు. ఫినామినల్ పార్ట్నర్ అన్నాడు. అదేవిధంగా మైకెల్ కొరిల్లాకు పాకిస్తాన్ ఆర్మీ హైయెస్ట్ మిలిటరీ హానర్తో సత్కరించింది, నిషాన్ ఈ ఇంతియాజ్ అని. సో అమెరికా పాకిస్తాన్ మిలిటరీ మధ్య ఉన్న పవర్ఫుల్ అలైన్మెంట్, బలమైనటువంటి సయోధ్యకు ఇది ఈ పరిణామాలకు ఉదాహరణ. అసీం మనీర్ ఇప్పుడు సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ తర్వాత జూన్లో అమెరికా వెళ్ళాడు. అమెరికన్ ప్రెసిడెంట్ అపూర్వ సత్కారాన్ని ఇచ్చాడు. వైట్ హౌస్లో గంట సేపు లంచ్ మీటింగ్కు ఇన్వైట్ చేశాడు. అసలు పాకిస్తాన్ మిలిటరీ లీడర్కు అమెరికా ప్రెసిడెంట్ ఈ స్థాయిలో మీటింగ్ గౌరవం ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి. అంతకుముందు జనరల్ జియావుల్ హక్ లాంటి వాళ్ళు, జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళు మిలిటరీ జనరల్ హోదాలో రాలే. వాళ్ళు తర్వాత అక్కడ మిలిటరీ తిరుగుబాటు జరిపి ప్రెసిడెంట్ అయ్యాక వచ్చారు. దే మే బీ మిలిటరీ మెన్ బట్ అఫీషియల్ దే ఆర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. కానీ అసీం మనీర్ ఇప్పటికీ కూడా మిలిటరీ చీఫే. ఒక మిలిటరీ చీఫ్కు అమెరికా దేశాధ్యక్షుడు అంతటి గౌరవం ఇవ్వడం ఏ ప్రోటోకాల్ ప్రకారం కూడా అది ఆశ్చర్యమే. సో అదే సమయంలో మన ప్రైమ్ మినిస్టర్ కెనడాలో ఉంటే రమ్మని ట్రంప్ ఆహ్వానించాడు కూడా. ఎందుకంటే మునీర్ను పక్కన మోడీని కూర్చున్నబెడదామని చూశాడు. మోడీ ఇది గ్రహించి, భారత డిప్లొమాట్స్ ఇది గ్రహించి వెళ్ళలేదు, మాకు వేరే పని ఉంది, ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి ఇండియాకు వచ్చేసారు. సో ట్రంప్ పహల్గామ్ దాడుల తర్వాత అణుయుద్ధాన్ని నివారించడంలో అసీం మనీర్ గొప్ప పాత్ర పోషించాడు అన్నాడు. విచిత్రం ఏంటంటే అసలు ఆ యుద్ధానికి కారకుడే అసీం మనీర్. కాశ్మీర్ మా జీవనాడి అని మాట్లాడాడు, తీవ్రవాదుల్ని ప్రోత్సహించాడు, గతంలో ఐఎస్ఐ చీఫ్గా ఉన్నాడు. పహల్గామ్ దాడులకు ప్రత్యక్షంగా పరోక్షంగా అసీం మనీరే బాధ్యుడు. అలాంటి వాడిని ట్రంప్ యుద్ధాన్ని ఆపినటువంటి గొప్ప వ్యక్తిగా పొగిడాడు. సో అసీం మనీర్ ఆగుతాడా? వెంటనే ట్రంప్ను శాంతి దూత అని పొగిడేశాడు. భారత పాక్ల మధ్య అణుయుద్ధాన్ని నివారించినందుకు ఏకంగా నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి ట్రంప్ కానీ పాకిస్తాన్ ప్రతిపాదించింది. ప్రపంచంలోనే ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ప్రపోజ్ చేసిన మొట్టమొదటి దేశం పాకిస్తాన్, మొట్టమొదటి వ్యక్తి అసీం మనీర్. ఆ తర్వాతనే మీకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రపోజ్ చేశాడు. అంటే మీరు చూడండి ఈ లింక్. సో మైకెల్ కొరిల్లా పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ అంటాడు. సో మైకెల్ కొరిల్లాకు నిషాన్ ఈ ఇంతియాజ్ అని హైయెస్ట్ మిలిటరీ హానర్తో పాకిస్తాన్ గౌరవిస్తుంది. ట్రంప్ మునీర్ను అణుయుద్ధాన్ని ఆపిన గొప్ప వ్యక్తి. ఇట్స్ ఎ హానర్ టు మీట్ అసీం మనీర్. అసీం మనీర్ని కలవడం అమెరికా అధ్యక్షుడిగా నాకు గొప్ప గౌరవము అన్నాడు. అసీం మనీర్ ట్రంప్ ఈజ్ ప్రపంచ శాంతి దూత, ఇండియా పాక్ వార్ ఆపినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అన్నాడు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న రాసుకో పూసుకో కాదు, ఇచ్చుకో పుచ్చుకో, యూ స్క్రాచ్ మై బ్యాగ్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాగ్ కాదు. ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ది స్ట్రాంగ్ పొలిటికల్ అండ్ మిలిటరీ నెక్సెస్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ పాకిస్తాన్. సో అమెరికాకు పాకిస్తాన్ల మధ్య ఉన్న
మిలిటరీ అండ్ పొలిటికల్ అలైన్మెంట్ను తెలియజేస్తుంది. ఒకవైపేమో పాకిస్తాన్ అమెరికా శత్రు దేశం, ప్రత్యర్థి దేశమైన చైనాతో అత్యంత సన్నిహిత సంబంధాలు. రష్యా నుంచి మనము S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కొంటే ట్రంప్ బెదిరిస్తాడు, అమెరికా బెదిరిస్తుంది. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద నీపైన చర్యలు తీసుకుంటారని. మరి అమెరికన్ అడ్వర్సరీ రష్యా ఒకటే కాదు, చైనా కూడా అమెరికా అడ్వర్సరీ కదా. మరి చైనా నుంచి పాకిస్తాన్ ఎందుకు ఆయుధాలు కొంటుంది అంటే ఏంటి హిపోక్రసీ? పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల్లో 81% చైనా నుంచే. మరి కార్సా చట్టం ఎక్కడ కామ్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అమెరికా అడ్వర్సరీ రష్యా కనుక రష్యా నుంచి మన S-400 కొనొద్దు. మన అమెరికన్ అడ్వర్సరీ చైనా కాదా? చైనా నుంచి ఎందుకు ఉంటుంది పాకిస్తాన్? పాకిస్తాన్కి మాత్రం ఏ రకమైన ఆంక్షలను పెద్దపీట వేస్తారు. అంటే అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్, అమెరికన్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క హిపోక్రసీ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో అందువల్ల వెరీ డీప్ రూటెడ్ అలైన్మెంట్ అమెరికాకు పాకిస్తాన్కు ఉంది. అన్ఫార్చునేట్లీ అమెరికా బాస్కెట్లో అన్నీ ఎగ్స్ పెట్టి మనల్ని సర్వావస్థలు ఏందో అమెరికానే చూసుకుంటుంది అని మన ప్రభుత్వాలకు అలవాటైపోయింది ఆలోచించడం. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వమైనా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమైనా పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో ఇంకో మార్గమే లేదు అమెరికాతో కలిసిపోవడం తప్ప అని. కానీ అమెరికా ఆడుతున్న ఆట ఇక్కడ మనకు అర్థం కావడం లేదు. అందుకే అమెరికాతో రిలేషన్స్ ఉండాలి, అదే సమయంలో మన పని మనం చేసుకుంటూనే పోవాలి. దాన్నే మల్టీ అలైన్మెంట్, నాన్ అలైన్మెంట్, మల్టీ అలైన్మెంట్. మల్టీ అలైన్మెంట్ జరగాలి అంటే నాన్ అలైన్మెంట్ ఉండాలి. నాన్ అలైన్మెంట్ లేకుండా మల్టీ అలైన్మెంట్ సాధ్యం కాదు. ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ లేకుండా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా మనం అందరూ ఎవరితో కలవటం వాళ్ళతో కలవలేం కదా. సో అందువల్ల అసీం మునీర్ విజిట్ ఏదో క్యాజువల్గా తీసుకోవాల్సింది కాదు. ఆల్రెడీ పాకిస్తాన్తో అమెరికా ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకుంది. చూడండి, ఇండియా పైనేమో 50% టారిఫ్ విధిస్తున్నాడు, పాకిస్తాన్కేమో 19% టారిఫ్తో డీల్ కూడా కుదుర్చుకున్నారు. అమెరికా పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందం అయిపోయింది. దానికి బదులుగా అంటే లో టారిఫ్లకు ఒప్పుకున్నందుకు బదులుగా అమెరికాకు పాకిస్తాన్ ఆఫర్ ఇచ్చింది, మా ఆయిల్ ఫీల్డ్స్ అన్నీ మీరే డెవలప్ చేయండి అని. సో ఇవాళ పాకిస్తాన్ చమురు క్షేత్రాన్ని అమెరికా డెవలప్ చేస్తుంది. అందుకే ట్రంప్ ఈ మధ్య అంటాడు బహుశా ఇండియా కూడా ఏదో ఒకరోజు పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొంటుంది అని. సో ఎక్కడికి ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులు మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెవర్ బీ ఏ జూనియర్ పార్ట్నర్ టు ఎనీ కంట్రీ. ఎందుకంటే గత 20-30 ఏళ్ళుగా ఇండియాస్ ఫారిన్ పాలసీని తీసుకెళ్ళి అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మార్చారు. బీ ఏ రెస్పెక్టబుల్ ఈక్వల్ పార్ట్నర్. అమెరికా చాలామంది నేను ఇది మాట్లాడుతుంటే అమెరికాతో స్నేహం వద్దని అంటున్నారు అనుకున్నాను. ఎట్టి ప్రశ్న కాదు. వీ నీడ్ వెరీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ విత్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. ఆ దేశంతో సంబంధాలు లేకపోతే యాంటిగ్వాతో సంబంధాలు పెట్టుకుంటే ఏం లాభం? మెహుల్ చౌక్స్కి మిగులుతాడు అక్కడ. సో వీ నీడ్ రిలేషన్స్ విత్ అమెరికా, బట్ దే షుడ్ బి ఆన్ ఈక్వల్ టర్మ్స్. అమెరికాతో ఒక రెస్పెక్టబుల్ ఈక్వల్ పార్ట్నర్గా ఉండాలి తప్ప జూనియర్ పార్ట్నర్గా ఉంటే అమెరికా ఎలా ట్రీట్ చేస్తుందో ఒక్కసారి ఉక్రెయిన్ అనుభవం చూడండి. ఒకరోజు జెలెన్స్కీకి వైట్ హౌస్లో జరిగిన మామూలు గౌరవం కాదు, ఫుట్బాల్ ఆడి పంపించారు కదా. అది చూస్తున్న అర్థం కావాలి కదా మనకు.